హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నూతన్ డైరీస్. మనం లాస్ట్ వీడియోలో స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుకున్నాం కదా. అదే విపరీతంగా క్రాష్ వచ్చింది, నాకు కూడా ఎంత నష్టం వచ్చిందో మీకు చూపించినాను కదా. ఇప్పుడు సడన్గా ఉన్నట్టుండి ఇంత తక్కువ టైంలో స్టాక్ మార్కెట్ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి న్యూస్ తెలుస్తుంది అనమాట. అది ఎందుకంటే మనం రెండు విషయాలు మాట్లాడుకున్నాం ఇక్కడ. ఒకటి ఏంటంటే విపరీతమైన టారిఫ్స్ చైనా మీద వేసినారు. ఫస్ట్ ఏమో అమెరికా వీళ్ళ మీద వేసినారు, వాళ్ళేమో దాన్ని అపోజ్ చేసేసి మేము రిటాలియేషన్ చేస్తాము, మేము కూడా ఎక్కడ తగ్గము, మీ మీద కూడా మీరు ఎంత పర్సంటేజ్ ఎతికినా టారిఫ్స్ వేశారో మేము కూడా అంతే పర్సంటేజ్లో టారిఫ్స్ వేసామని చెప్పేసి చైనా వాళ్ళు చెప్పినారు. దాని తర్వాత ట్రంప్ మాకు మళ్ళీ విపరీతమైన కోపం వచ్చేసి తను కూడా రివర్స్లో వేసినాడు అనమాట. మళ్ళీ వాళ్ళు కూడా అంతే రివర్స్లోనే వేసినారు. ఇప్పుడు ఫైనల్గా ఎతికిన ట్రంప్ టోటల్గా చైనా మీద 125% ఎతికిన టారిఫ్స్ను విధించినారు. ఇదే పెద్ద మైండ్ బ్లోయింగ్ న్యూస్. ఏంటంటే దీని తర్వాత ఏంటంటే 90 రోజుల వరకు రిమైనింగ్ అన్ని కంట్రీస్కి టారిఫ్స్ అయితే పాస్ చేసినాడు అనమాట. ముందు ఏదైతే ఒక పెద్ద లిస్ట్ ఇచ్చినారు కదా వాళ్ళు, రెసిప్రోకల్ టారిఫ్స్ ఒక్కొక్క దేశానికి మేము ఇంత ఛార్జ్ చేస్తామని చెప్పేసి ఒక పెద్ద లిస్ట్ రిలీజ్ చేసినారు కదా. ఇప్పుడైతే అది పాస్ చేసేసి కేవలం చైనా మీదనే ఫోకస్ చేసినాడు. ఇదేంటో మరి వాళ్ళు అనుకుంటుంటారు చైనా మీద ఏంట్రా ఇంత పగబట్టినామని అనుకుంటుంటారేమో చైనా వాళ్ళు. ఇంకా ఒకవైపు చూసినామంటే స్టాక్ మార్కెట్ని జులై సినిమాలో బ్రహ్మానందం గారు ఒకటి బటన్ నొక్కుతుంటాడు కదా, దాని మీద ధనరాజు బెడ్ మీద నుంచి ఇట్లా లేసా పడుతూ ఉంటాడు కదా, అట్లా అయిపోయింది అనమాట. స్టాక్ మార్కెట్ని ఆ రేంజ్లో ఆడుకుంటున్నాడు ట్రంప్ మామ. ఇంకా కొత్త విషయం ఏంద్రా అని అంటే ఉన్నట్టుండి సడన్గా ఈ న్యూస్ వల్ల ఎతికిన అమెరికన్ స్టాక్ మార్కెట్లో ఎతికిన విపరీతంగా పెరిగినాయి అనమాట. ఒకే రోజు 12% వరకు మాత్రం పెరిగినాయి అనమాట. అన్ని టెక్నికల్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ చాలా క్రాష్ అయిపోయినాయి. ఇప్పుడు సడన్గా ఉన్నట్టుండి ఫుల్గా స్పైక్ అయిపోయినాయి అనమాట. ఆల్మోస్ట్ 2965 పాయింట్లు ఎతికిన గెయిన్ అయిందనమాట. ఇది హిస్టరీలో చాలా పెద్ద పాయింట్స్ ఒకే రోజులో ఈ రేంజ్లో మార్కెట్ అనేది స్పైక్ అవ్వడం అనేది చాలా గొప్ప విషయము. ఇది చాలా హిస్టరీలోనే రేరెస్ట్ ఫీట్ అనమాట. ఇంకా అలానే మనం ఈరోజు ఎందుకు మార్కెట్లు ఓపెన్ అవ్వలేదంటే ఈరోజు మహావీర్ జయంతి అని చెప్పేసి హాలిడేస్ ఉన్నాయన్నమాట మార్కెట్స్. అందుకని చెప్పేసి మనకు రేపైతే మార్కెట్ ఓపెన్ అయిపోతుంది. కానీ ఆల్రెడీ గిఫ్ట్ నిఫ్టీ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, అది మార్కెట్స్ ఓపెన్ అవ్వే ముందు ఇది మనకు ఇండికేషన్ ఇస్తా అనమాట. అది ఆల్మోస్ట్ 738 పాయింట్స్ ఉన్నాయి ఇప్పుడు, అప్లోనే ఉంది అది. సో ఇంకా రేపు మార్కెట్స్ ఓపెన్ అయితే అన్ని మ్యాక్సిమం గ్రీన్లోనే ఉంటాయి. మన పోర్ట్ఫోలియో కూడా కొంచెం గ్రీన్లోకి మారుతుందని అనుకుంటున్నాను. బట్ ఒకేసారి మారుకున్నా పర్లేదు, మనం ఒకేసారి డబ్బులు వచ్చేయాలని అయితే మనం పెట్టలేదు. మన ఇన్వెస్ట్మెంట్ చేసినది ఎన్ని రోజులైనా పర్లేదు, లాంగ్ టర్మ్లోనే ఒక మంచి బెనిఫిట్స్ రావాలని మనం అయితే కోరుకుంటున్నాము. ఓకే, ఈ విషయం పక్కన పెట్టినామంటే ఈ స్తంభం మీద ఓటు ట్రంప్ అయితే చైనా మీద అసలు కోపం తగ్గట్లేదు. అది ఏంటో మరి వాళ్ళు ఏం చేసినారంటే టారిఫ్స్ వేసానే వాళ్ళ కరెన్సీని డీవాల్యుయేషన్ చేసినారనమాట. డీవాల్యుయేషన్ చేసినారంటే సపోజ్ ఇప్పుడు మనం మన రూపాయలలో మాట్లాడుకుంటే సపోజ్ ఒక డాలర్కి 80 రూపాయలు కానీ 85 కానీ ఎంతో కొంత అనుకుంటే వాళ్ళు 1 రూపీకి 85 రూపాయలు కాకుండా మేము ఇంకా 90 రూపాయలు ఇచ్చేస్తాం అని వాళ్ళు వాళ్ళ కరెన్సీని డీవాల్యుయేషన్ చేసినారనమాట. చైనా కరెన్సీ ఉంది కదా, దాన్ని వాళ్ళు డీవాల్యుయేషన్ చేసినారనమాట. నేను మన రూపాయలలో చెప్తున్నాను అర్థం కావడం కోసం అని చెప్పేసి వాళ్ళ కరెన్సీని డీవాల్యుయేషన్ చేసుకొని టారిఫ్స్ని ఎంతో కొంత బ్యాలెన్స్ చేద్దాంలే అనుకున్నారు. ఇప్పుడు ఈ దెబ్బకు ఏదైతే ట్రంప్ అనౌన్స్ చేసిన టారిఫ్స్ ఉన్నాయి కదా, 125% అయితే ఒకేసారి హైక్ చేసేసి రిమైనింగ్ అన్ని కంట్రీస్కి కేవలం బేస్ టారిఫ్ ఏదైతే ఉందో 10% దాన్ని అలానే అమలు చేస్తాను. ఇది కూడా ఏంటంటే 90 రోజుల వరకు పెడతాను అని చెప్పినాడు అనమాట. ఇంకొకటి తను స్టేట్మెంట్స్ చేసినాడు ఏంటంటే ఇది చాలా కాంట్రవర్సీ అయిపోతుంది. ట్రంప్ చేసిన స్టేట్మెంట్ బిఫోర్ మార్కెట్స్ ఓపెన్ అయ్యే ముందైతే తను దిస్ ఈస్ రైట్ టైం టు బై అని చెప్పేసి, దిస్ ఈజ్ ఎ గ్రేట్ టైం టు బై అని చెప్పేసి జస్ట్ ఒక పోస్ట్ చేసినాడు అనమాట సోషల్ మీడియాలో. తనది ఉంది కదా ట్రూత్ అని చెప్పేసి ఒకటి సోషల్ మీడియా తనే పెట్టుకునేది. ఇంతకుముందు ట్విట్టర్లో ఉండేవాడు, దాని తర్వాత తను ఇక్కడి నుంచి సస్పెండ్ అయిన తర్వాత తనే సొంతంగా ఒకటి సోషల్ మీడియా యాప్ అయితే ఓపెన్ చేసిన అనమాట. సోషల్ మీడియా ఒకటి వెబ్సైట్ ట్రూత్ అని చెప్పేసి దాంట్లోనే ఒక పోస్ట్ చేసినాడు అనమాట. దాని ఏంటంటే దిస్ ఈజ్ రైట్ టైం టు బై అని చెప్పేసి తన ఫాలోవర్స్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేసినాడు అనమాట. ఎవరెవరైతే ఫాలో అయిపోతున్నారో వాళ్ళు విపరీతంగా కొనేసినారు. ఇప్పుడు వాళ్ళ అపోజిషన్లో ఉన్న వాళ్ళు ఏంటంటే వీళ్ళు
రిపబ్లికన్స్ కదా, వీళ్ళకి ఆపోజిట్లో ఉండే వాళ్ళు ఏంటంటే డెమోక్రాట్స్ అన్నమాట యూఎస్లో. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఎవరెవరైతే ట్రంప్కి క్లోజ్గా ఉండేవాళ్ళు, తన రిలేటివ్స్ కానీ తన ఫ్రెండ్స్ కానీ, వాళ్ళు ఈ న్యూస్ రాకముందు తను ఏదైతే పోస్ట్ చేసేది ఉందో ఇంకా అలానే రెసిప్రోకల్ టారిఫ్స్ మీద 90 days పాస్ అని చెప్పేసి న్యూస్ ఏదైతే తను అనౌన్స్ చేసే కన్నా ముందు ఎవరెవరైతే ఏ స్టాక్స్ కొన్నారో అవన్నీ రివీల్ చేయాలి. అంటే వాళ్ళకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందేమో, ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత వాళ్ళు కొన్ని స్టాక్స్ని హ్యూజ్గా పర్చేజ్ చేసినారేమో, వాళ్ళ క్యాపిటల్ అంతా తీసుకుని వచ్చి దీంట్లో పెట్టినారో అని చెప్పేసి కొన్ని అనుమానాలు అయితే తీసుకుని వస్తున్నారనమాట. ఇంకో విషయం ఏంటంటే ఈ గేమ్ ఏదైతే ఉందో ట్రంప్ కావాలని ఆడుతున్నాడు అని చెప్పేసి ఒక అపోహ కూడా ఉంది, నింద కూడా ఉంది. ఈవెన్ కొన్ని సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ కూడా స్ట్రాంగ్గా అయితే కన్వే చేస్తున్నారు. ట్రంప్ కావాలని ఇట్లా చేసినాడు, ఇట్లా రెసిప్రోకల్ టారిఫ్స్ని ఒక గేమ్ ఆడినాడు అని చెప్పేసి. అసలు తను ఎందుకు ఆడాలి ఆ గేము అని కొంచెం మనం డీప్గా అనలైజ్ చేసేగిన ఫెడరల్ బ్యాంక్ అని చెప్పేసి ఉంటుంది అన్నమాట యూఎస్లో. ఇప్పుడు మనకు ఇండియాలో అన్ని బ్యాంక్స్ని రెగ్యులేటరీ ఏది చేస్తుంది, ఆర్బీఐ ఉంది కదా, సేమ్ అలానే యూఎస్లో ఉన్న బ్యాంక్స్ అన్నింటికి ఫెడరల్ బ్యాంక్ అని చెప్పేసి ఉంటుంది అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే మన దేశంలో లాగానే రెపో రేట్స్ని బట్టి వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్, హౌసింగ్లో ఇవన్నీ కంట్రోల్ చేస్తుంటారు అన్నమాట. ఈ రెపో రేట్స్ని కంట్రోల్ చేసేది వాళ్ళే కాబట్టి వాళ్ళు ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది, మన దేశం నుంచి ఎక్స్పోర్ట్స్ ఎంతలా ఉన్నాయి, ఇంపోర్ట్స్ ఎంతలా ఉన్నాయి, డాలర్ ప్రైస్ ఏ విధంగా మారితగిన వాళ్ళ కంట్రీకి ఎకనామికల్గా ఎంత బూస్ట్ ఉంటుందని చెప్పేసి వాళ్ళు అనలైజ్ చేసేసి కొన్ని చర్యలు అయితే తీసుకుంటుంటారు అనమాట. ఎవరు? ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు. ఇప్పుడు ఇది ఎవరి కంట్రోల్లో ఉండదు. ఈవెన్ ట్రంప్ ప్రెసిడెంట్ అయినా కానీ ట్రంప్ చెప్పినట్టు వాళ్ళు వినరనమాట. జస్ట్ ఒక 2 days బ్యాక్ ట్రంప్ ఏం చెప్పినాడంటే ఇన్ఫ్లేషన్ అయితే కంట్రోల్లో ఉంది, ఇంకా ఫుడ్ ఇన్ఫ్లేషన్ కూడా కంట్రోల్లో ఉంది, ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ కూడా మనకు భారీగా తరలి వచ్చాయి డ్యూ టు దిస్ ఏవైతే తను యాక్షన్స్ ఉన్నాయి కదా రీసెంట్గా చేసే పనుల వల్ల ఇన్వెస్ట్మెంట్స్ కూడా భారీగా వచ్చాయి, మీరు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించండి అని చెప్పేసి తను కోరుతున్నాడు అనమాట. అసలు ఇంట్రెస్ట్ రేట్స్కి తను చేసే స్టేట్మెంట్స్కి అసలు ఏంటి అబ్బా లింకు అని మీరు ఆలోచించినారంటే తను ఎప్పుడో ఇంతకుముందు తీసుకున్నటువంటి కొన్ని లోన్స్ ఉన్నాయన్నమాట. ఇవి బాండ్స్ పెట్టేసి గవర్నమెంట్ కొన్ని ఇష్యూ చేస్తారన్నమాట బాండ్స్. ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేయాలనే కానీ, లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంట్రీలో వాళ్ళు బిల్డ్ చేయాలనే కానీ గవర్నమెంట్కు కొంచెం డబ్బులు అవసరం అవుతాయి అన్నమాట. డబ్బులు అవసరమైనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్ పేరు మీద కొన్ని బాండ్స్ రిలీజ్ చేస్తారనమాట. ఈ బాండ్స్ రిలీజ్ చేసేసి ఈ బాండ్స్కి ఏదైతే అమౌంట్ ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ని బట్టి వీళ్ళు ప్లే చేస్తుంటారు అనమాట. అంటే వాళ్ళకు వచ్చినటువంటి డబ్బులు ప్లస్ ఇంట్రెస్ట్ కట్టుకుంటా చేశారనమాట. ఇప్పుడు ఆ బాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి నియర్గా వచ్చినాయి అనమాట. సో వీళ్ళు ఏం చేయాలంటే ఒకటి రెన్యువల్ అన్నా చేయాలి ఈ బాండ్స్ని ఏవైతే ఇష్యూ చేసినట్టు, లేదంటే అవి ఎక్స్పైర్ అయిపోతే మొత్తం డబ్బులంతా పే చేయాలన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ ఆ రెన్యువల్ చేయాలంటే ఇంట్రెస్ట్ రేట్స్ హైలో అంటే అడిషనల్గా గవర్నమెంట్ మీద బర్డన్ పడుతుంది కదా. సో అందుకని చెప్పేసి తను ఏం చేసినాడంటే ఈ తను ఆర్టిఫిషియల్గా ఒక రెసిషన్ని క్రియేట్ చేసినామంటే ఈ ఇంట్రెస్ట్ రేట్స్ అన్నీ ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు తగ్గించుతారు. ఈ తగ్గించిన తర్వాత తను ఈ గవర్నమెంట్ బాండ్స్ని యూజ్ చేసుకొని మార్కెట్లో హెవీగా క్యాపిటలిజంని ఇంక్రీజ్ చేయాలి, కొంచెం ఆ విధంగా ఎకనామికల్గా కంట్రీని బూస్ట్ చేయాలని తను ఆలోచించున్నాడనే ఒక వాదన కూడా ఉందన్నమాట. ఇన్ని ఏం జరుగుతున్నాయి కానీ ట్రంప్ అయితే చైనా మీద ఏ విధంగా తగ్గేటట్టుగా అయితే కనపడడం లేదు. సో ఇది చాలా కొంచెం ఎమర్జెన్సీ న్యూస్, మన వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ అవుతుందని చెప్పేసి ఇమీడియట్గా ఇప్పుడిప్పుడే వీడియో చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్.